ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ॐ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। నమస్తే అక్కయ్య, అందరికి నమస్తే. నమస్తే అందరికి. ఈరోజు మనం ఋగ్వేదాది భాష్య భూమికలోని ఉపాసన విషయంలోని యజుర్వేదములోని 12వ అధ్యాయంలోని ఒక మంత్రం మీద వ్యాఖ్యానం చేసుకుందాం. ఓం శిరాయుంజంతి కవయో యుగా వితన్వతే పృథక్ ధీరా దేవేషు సుమ్నయా అనగా విద్వాంసః క్రాంతదర్శనాః క్రాంతప్రజ్ఞావా ధ్యానవంతో యోగినః విభాగేన యోగాభ్యాస ఉపాసనార్థం నాడీర్యుంజంతి అర్థాత్ తాసు పరమాత్మానం జ్ఞాతుమభ్యసంతి తథా యుగాని యోగయుక్తాని కర్మాణి విస్తారయంతి యా ఏవం కుర్వంతి తే విద్వత్సు యోగిషు సుఖేనైవ స్థిత్వా పరమానందం యుంజంతి ప్రాప్నువంతి ఇది అర్థః అంటాడు. అనగా విద్వాంసులు, యోగులు, సాధకులు పరమాత్మని ఆనందాన్ని అనుభవించుట కొరకు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే చాలా అభ్యాసం చేస్తున్నారు. ఎంత అభ్యాసం చేస్తున్నారంటే వివిధ కార్యాలయంలో నిమగ్నమైనటువంటి ఇంద్రియాలలో శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాదుల నుండి, ఆలోచనల నుండి, అనుభవించిన సంస్కారాల నుండి, నిత్య వ్యవహారములో వివిధ మాన అవమానాల నుండి, చాలా అనంతమైనటువంటి వ్యాపారము నుండి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ ప్లేస్ నుండి, ఆ స్థానము నుండి, ఆ ఆలోచన నుండి మనస్సుని పృథక్ వేరు చేస్తున్నారు. మనస్సుని అక్కడికి పోనివ్వకుండా జాగ్రత్త పడుతున్నారు. దానిని ఎలా ఒక పసిపిల్లవాడు చాలా చాలాకిగా చురుగ్గా ఉంటాడు, వాడు నీటిలో ఆడుకోవాలనుకున్నా, నిప్పుతో ఆడుకోవాలనుకున్నా ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ నీటికి దగ్గరికి వెళ్ళడం వల్ల కానీ, నీటిలో ఆడడం వల్ల కానీ, నిప్పు దగ్గరికి వెళ్తే పిల్లవాడికి ఏమి జరుగుతుందో అవగాహన లేదు. కానీ తల్లికి అవగాహన ఉంది. వీడి శరీరం కాస్త సర్ది శరీరము, వీడు నీళ్ళల్లో ఆడితే మళ్ళీ వీడికి సర్ది వస్తుంది, దానివల్ల వీడికి శారీరక ఎదుగుదల ఆగిపోతుంది, అనవసరంగా యాంటీబయాటిక్ ఔషధ సేవనం చేయాల్సి వస్తుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని తల్లి పిల్లవాడిని ఆ నీటి దగ్గరికి పోనివ్వకుండా భుజం దగ్గర నుంచి ఇలా వెనక్కి లాగుతూ ఉంటుంది. వినకపోతే కాళ్ళు చేతులను అన్నింటినీ కూడా ఇలా ఒడిలోకి తీసుకొని ఆ పిల్లవాడి యొక్క
ఆలోచనను ఎక్కడైతే ఉందో దాని నుండి తరలించడానికి అనేక రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటుంది తల్లి. అలాగే ఇక్కడ కూడా మనస్సు పసిబిడ్డైతే సర్వ వ్యవహారమంతా నీరు, ఆత్మ ఆ మనస్సుని అటువైపు పోనివ్వకుండా దాన్ని తన వైపు తిప్పుకుంటూ ఆ దుర్ఘటన నుండి రక్షించుకోవాలి. అది మీరు గమనించండి, తల్లి బట్టలు మత పెట్టుకుంటూ, ఇండ్లు ఊడ్చుకుంటూ, వంట వార్పులు చేసుకుంటూ, పూజ గదిలో పూజ చేసుకుంటూ ఉంటే పిల్లవాడిని రక్షించుకోగలుగుతుందా? మీరందరూ ఒకసారి ఆ బాల్య దశలో మీరు మీ పిల్లల్ని కాపాడుకునేటప్పుడు వాడిని నీటి వైపు నిప్పు వైపు పోనివ్వకుండా ఉండాలి అంటే మీ పనుల్లో మీరు, మీ పిల్లవాడి పనిలో మీ పిల్లవాడిని వదిలేస్తే అది నీటి దగ్గరికి వెళ్తాడా వెళ్ళడా? వెళ్ళకుండా ఉండాలంటే మీరు ఏ పని ఆపుకోవాల్సి వచ్చింది ఒక్కసారి గమనించుకోండి. అలాగే లేదా అటులనే మనము కూడా ఈ మనస్సుని చాలా జాగ్రత్తగా దిక్కులు చూడకుండా, మనస్సు ఎటువైపు ఆకర్షింపబడకుండా చాలా జాగ్రత్తగా, ఓపికగా, ప్రేమగా, నేనిప్పుడు మనస్సును వదిలిపెడితే ఏమి జరుగుతుందో ఆ అవగాహనతో మన మనస్సుని పదే 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 బాహ్య ప్రపంచము నుండి ఆపే ప్రయత్నం చెయ్యాలి. విసుగు పడకూడదు. సాధించలేనేమో అనే సందిగ్ధ అవస్థలోకి వెళ్ళకూడదు. ఎవరైతే చాలా ఉన్నతమైన స్థితి, సామాన్య స్థితి కాదు, ఋషులు జీవన పర్యంతం పరమాత్మలో ఉన్నారు అంటే వాళ్ళ అభ్యాసము ఎంత ఉచ్చకోటిదో మీరు ఆలోచించుకోండి. ఏ పరమాత్ముడు వారికి మాత్రమే అటువంటి సామర్థ్యం ఇచ్చాడా? వారు మాత్రమే పరమాత్ముని దయ వల్ల ఉండగలుగుతారు అంటే పరమాత్ముడు ఎవరినైతే ఎన్నుకున్నాడో, ఎవరినైతే వరించాడో వారికే ఆ శక్తి ఉంటుంది అనే సిద్ధాంతాన్ని మనం నమ్ముతామా? పరమాత్ముని దృష్టిలో సర్వ ఆత్మలు ఒక్కటే. అతను పక్షపాత రహితముగా కర్మఫలాలను ప్రసాదిస్తున్నాడు అని మనం విశ్వసిస్తున్నాం. అది అటలం, అది నిశ్చలం. అంటే ఇంకా మనం బయటకు రాము ఆ సిద్ధాంతం నుండి. కోటాన కోట్ల పీఠాధిపతులు, కోటాన కోట్ల ప్రజలు ఆ సిద్ధాంతాన్ని నమ్మనివ్వండి. పరమాత్ముడు ఎవరినైతే అనుగ్రహిస్తారో వాళ్ళకి ఆ శక్తి వస్తుంది అని కాదు. పరమాత్ముని అనుగ్రహము కాదు, పరమాత్ముని జడ్జిమెంట్ మాత్రమే ఉంటుంది. వాళ్ళు ఈ జన్మలో నిరంతరము ఆ విధంగా కూర్చోగలిగారు అంటే వారు ఎక్కడో ఒక చోట ఆ విధమైన అభ్యాసం చేసి ఉన్నారు. ఆ అభ్యాసం చేసిన తర్వాత దాని పూర్తి ఫలం అనుభవించక ముందే ఏ సాధన ద్వారా, ఏ స్థూల ఇంద్రియము ద్వారా వాళ్ళంతటి స్థితిని పొందారో ఆ స్థూల ఇంద్రియం వాళ్ళ నుంచి విముక్తి అయిపోయింది. అందుకే ఇక్కడ పరమాత్ముడు మళ్ళీ కొత్త దేహాన్ని ప్రసాదించేటప్పుడు తన వంతుగా ఒక న్యాయాధీశుడుగా, ఒక రాజుగా వాళ్ళకి ఆ శక్తిని మళ్ళీ విడుదల చేసేలాగా చూసుకుంటాడు. అంతే. అంతేగాని ఎవ్వరూ ఎటువంటి ప్రయత్నము చెయ్యకుండా ఆ స్థితికి వెళ్ళరు. పరమాత్ముడు పక్షపాతి కాదు. అందుకనే ఈనాడు మనము కూడా అభ్యాసం చేసి నిరంతరము దృఢమైన విశ్వాసముతో
జీవుడు, నేను మీకు చాలా సార్లు చెప్పాను, ఇవాళ కూడా చెప్తున్నా, ఎలా మనము ఆ మనం ఒకవేళ దట్టమైన చెట్లని చూస్తే ఆ మర్రి యొక్క ఏవైతే పెద్ద పెద్ద కొమ్మలు వెళ్తుంటాయో వాటికి ఊడలు ఇలా వట్టి వేళ్ళగా ఊగుతూ ఉంటాయి వ్రేళ్ళు. కోతులు చూడండి, దాన్ని పట్టుకుని అవి ఉయ్యాల ఊగుతూ మరొక జుండుని పట్టుకున్నప్పుడే మొదటి దాన్ని వదిలేస్తవి. అలాగే జీవుడు కూడా మన శరీరములో నాడుల ద్వారానే, అంటే ఎలా బావిలో బొక్కెనకి తాడు కడితే బొక్కెన లోపలికి వెళ్తుందో, మళ్ళీ మనం ఆ తాడు ద్వారానే బొక్కెనని పైకి లాగుతాము. అలాగే ఈ శరీరములో జీవుడు నాడుల ద్వారానే శరీరం అంతటా ప్రవహిస్తాడు, మళ్ళీ వెళ్ళి తన ప్లేస్ లో కూర్చుంటాడు. అయితే జీవుడు శారీరక ప్రక్రియలు చేసేటప్పుడు ఉపయోగించుకునే నాడులు వేరున్నవి, అనగా శరీరగత చేష్ట చేసేటప్పుడు ఉపయోగించుకునే నాడులు వేరు, ఊర్ధ్వ గతికి వెళ్ళేటప్పుడు ఉపయోగించుకునే నాడి వేరు. మీరు గమనించినట్టయితే, బాగా పరిశీలించుకున్నట్టయితే, శరీరగత చేష్టలు చేస్తున్నప్పుడు మీ చైతన్య శక్తి ఈ మస్తిష్క భాగము నుండి కింది వైపు చూస్తున్నట్టుగా ఉంటుంది. జీవుని యాత్ర మీరు బాగా పరిశీలిస్తే ఈ భృకుట స్థానము నుండి మన యాత్ర అంతా కిందికి ఉంది. అందుకే మన కేశాలు కూడా కింది వైపే పెరుగుతున్నట్టుగా మనకు అగుపడుతూ ఉంటాయి. అదే మనం పసిపిల్లలకి జుట్టు ఈ మస్తిష్క భాగమున కడతాం. అంటే నువ్వు ఊర్ధ్వగతిని సాధించడానికి వచ్చావు అని చెప్తున్నా. ఎప్పుడైతే జీవాత్మ శరీర వ్యాపారము కాకుండా అది పరమాత్మని దర్శించుకోవాలనుకుంటుందో, మీరు బాగా గమనిస్తే దాని గతి ఊర్ధ్వం ఉంటుంది. అందుకనే ఏకాంతములో కూర్చోవడం, అంతర్గత శక్తులను ఆవిర్భవింపజేసుకోవడం, వాటిని దృఢపరచుకోవడం, అనుభూతిలోకి తెచ్చుకోవడం, ఇది ఒక సాకారవంతమైన పదార్థమును ఆరాధిస్తే జరగదు. ఇది అంతర్గత శక్తుల పైన బలోపేతము చేసుకున్నప్పుడే మీకు గొప్ప అనుభూతి వస్తుంది, చాలా అద్భుతమైన అనుభూతి వస్తుంది. అందుకనే ఋషులు నాడుల ద్వారా ఈ ప్రక్రియను చాలా అభ్యాసము చేసి చాలా విలువైన ఆనందాన్ని అనుభవిస్తున్నారు అంటుంది శాస్త్రం. మనము కూడా నిరాశ పడకుండా ప్రతి నిత్యము ఆ స్థాయికి వెళ్ళే ప్రయత్నం చెయ్యాలి అని ఈ మంత్రం మనకు ఉపదేశించింది. ఇక రెండవ మంత్రం, అది కూడా యజుర్వేదందే, ఆ 12వ అధ్యాయందే. యునక్త సీరా వియుగా తనుధ్వం కృతే యోనౌ వపతేహ బీజం గిరాచ సృష్టి సభరా అసన్నో నేదీయ ఇత్స్ప్రిన్య పక్వమేయాత్. హే యోగినో, యూయం యోగాభ్యాస ఉపాసనేన పరమాత్మ యోగేన ఆనందం తదుక్త భవత ఏవం మోక్షం సుఖం సదా విస్తారయత తత ఉపాసనాయుక్తాని కర్మాణి ప్రాణాదిత్యయుక్త నాడీశ్చ యుక్తోపాసన కర్మాణి యోజయత. ఏవం అంతఃకరణే శుద్ధే కృతే పరమానందయోనౌ కారణ ఆత్మని
ఉపాసన విధానేన యోగోపాసనాయ విజ్ఞానాఖ్యం బీజం వపతః తథా వేదవాన్యాః విద్యాయాః యుక్తా భవత కించ క్షిప్రం శీఘ్రం యోగఫలం నో అస్మాన్ నేదీయతిశయేన నికటం పరమేశ్వరానుగ్రహేణ అస్తు కథం భూతం ఫలం శుద్ధానంద సిద్ధం ఆసమంతాదియాత్ ప్రాప్నుయాత్ ఉపాసనయుక్తాస్తా యోగ వృత్తయః శృణ్యః సర్వక్లేశహంత్ర ఏవ భవంతి ఇదితి నిశ్చయార్థే పునః కథం భూతాస్మ శాంత్యాది గుణపృష్టాః ఏతాభిర్వృత్తిభిః పరమాత్మయోగం వితునధ్వం సృష్టీతి క్షిప్రానామసు అష్టీతి ద్విధా స్పృణీర్భవతి భర్తా చ హంతా చ. ఓ ఉపాసకులారా, మీరు యోగాభ్యాసము వలనను పరమాత్మని యోగము వలనను ఈ నాడులను ఉడ్డీయ నాడి ద్వారా ధ్యానమును గనక మీరు అభ్యాసము చేస్తే ఎంతో అద్భుతమైన ఆనందాన్ని మనం అనుభవించగలుగుతాము అంటున్నాడు. మీకు ఎప్పుడైతే వివిధ నాడుల ద్వారా జీవుడు శరీరములో తన యాత్ర చేస్తూ ఉంటాడో ఆ యాత్రను గమనించే సామర్థ్యం పెరిగినప్పుడు, ఎలా ఊర్ధ్వనాడి ద్వారా జీవుడు ఊర్ధ్వమైన మస్తిష్క భాగముల గల హృదయ మందిరములోకి జీవుడు ప్రవేశిస్తున్నాడో, ఆ స్థితి అవగతమవుతున్న కొద్దీ మనం ఈ శరీరము నుండి ఈ పొరని పగలగొట్టుకొని వెళ్ళగలిగే సమర్థులమవుతాము. జ్ఞానము అంటే ఎలా వెళ్ళాలి, ఎలా ప్రాక్టీస్ చెయ్యాలో తెలుసుకున్నాం. ఇంకా దాన్ని నిరంతరం మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి అంటాడు. అయితే చాలా శుద్ధముగా ఉండాలి. మన వ్యవహారములో శుద్ధత్వము లేనిది ఈ నాడీ ప్రక్రియ మోక్ష సుఖ అనుభూతి జీవుడు అనుభవించలేడు. అందుకనే చాలా శుద్ధముగా ఉండాలి అంటాడు. అనగా తన ఆత్మలో ఆ పరమాత్మని యొక్క తత్వాన్ని విత్తనం వేసుకుంటూనే ఉండాలి. అది ఎప్పుడైనా వృక్షం అయిపోతుంది ఒక రోజు. మనం ఒకసారి భూమిని దున్ని సరిగ్గా సాగు చేసి విత్తనము వేసి దానికి ఎండ నీరు గాలి తగిలేలాగా చూసుకుంటే ఆ విత్తనం ఎలా వికసింపబడుతుందో అలాగే మన ధ్యాన పద్ధతి కూడా మనం దాన్ని చాలా జాగ్రత్తగా సత్సంగము ద్వారా, జ్ఞానము ద్వారా, అంతఃకరణ శుద్ధ వ్యవహారము ద్వారా సాగునీరులాగా మనం దాన్ని శుద్ధి చేసుకుంటూ వెళ్ళిపోతే ఒకరోజు ఆ స్థితి చాలా ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకుంటుంది. అందుకనే మనం పరమాత్ముని ఒక సమయములోనే స్తుతించడం, ప్రార్థించడం కాదు, వ్యవహారములో కూడా ఆ శుద్ధత్వం ఉండేలాగా మనం ప్రయత్నం చెయ్యాలి. అనగా ఈ ఇంతటి లోతైన యాత్రలో ఆ పరమాత్ముని యొక్క సహాయం మనకు శీఘ్రముగా లభించునుగాక. ఆ ఫలం ఈ జన్మలోనే పరిపక్వమై శుద్ధమై మనము ఆనందమును పొందుతూ ఆనంద భాగస్వాములము అగుదుముగాక. అనగా ఈ ఉపాసన పద్ధతిని దాన్ని మనం ప్రతిరోజు అభ్యాసం చేసి పరమాత్మ యొక్క అనుబంధాన్ని పొందుతూ శారీరక అనుబంధాలను మనం తొలగించుకునే ప్రయత్నం చెయ్యాలి అంటాడు. అనగా తప్పకుండా మనం పరమాత్మని ఎంత ఎక్కువ ప్రేమిస్తే, పరమాత్మని ఆజ్ఞలు వీలైనంత వరకు ఉంటే, అతని రిలేషన్షిప్ మనకి వ్యాపారముతో ఉండకూడదు. జీవితంలో మనం అనేక సమస్యల్ని ఎదుర్కొంటూ ఉంటాం. చాలా ఎన్నో మంచి పనులు చేస్తూ ఉన్నప్పటికీ కూడా భయంకరమైనటువంటి స్థితులు వస్తవి. ఆ సమయంలో మనకు అప్పుడప్పుడు అనిపించవచ్చు,
నేను ఇంత చేస్తున్నా కూడా దేవుడు నాకేమిచ్చాడు అని. అంటే భగవంతునికి మనకి వ్యాపార సంబంధం లేదు. అతను ఆనంద స్వరూపుడే, ఆనందాన్ని ఇస్తూనే ఉంటాడు. జీవితంలో మనం మన బంధుమిత్రులతో, ప్రకృతి దేవతలతో, సమాజంలో ఉన్నటువంటి అజ్ఞానముతో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలని మనం పరమాత్మనికి అడ్డుగా పెట్టుకోకుండా నిరంతరము పరమాత్మని మనం స్తుతి ప్రార్థన చేస్తూ ఉన్నతమైన స్థితికి మనం వెళ్ళగలగాలని చెబుతూ ఈ 2 మంత్రాల పైన వ్యాఖ్యానం ఇక్కడి వరకు ఆపేస్తాను. ఓం శాంతి శాంతి శాంతి.